హలో, వెల్కమ్ టు మా న్యూస్ అనాలిసిస్. ముందుగా ఈరోజు క్రిస్మస్ పర్వదినం కాబట్టి ఈహా టీవీ ప్రేక్షకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈహా టీవీ తరఫున అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొని తర్వాత మనం న్యూస్ అనాలిసిస్ ప్రారంభిద్దాం. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు వచ్చిన ప్రధాన అంశాలను చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక సంబంధించి ప్రతి పేదకు అభయహస్తం, చివరి వరుసలో నిలిచిన వారికి సంక్షేమం, 28 నుంచి జనవరి 6 దాకా దరఖాస్తులు అమలుకు నియోజకవర్గానికో అధికారి, ప్రతి 4 నెలలకు ఒకసారి సమీక్షిస్తాం, డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపండి, నకిలీ విత్తనాలకు కంపెనీల ఓనర్లనే బాధ్యులను చేయాలి, ఆస్తులను జప్తు చేసి పరిహారం ఇవ్వాలి, అవసరమైతే ఆ మేరకు చట్టాన్ని సవరిద్దాం, ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రిమినల్స్తో కాదు పౌరులతో, మీకు పనిలో ఇబ్బందులు ఉంటే బదిలీలు చేస్తాం, పాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు, కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల ముందే అప్లికేషన్లు, రేషన్ కార్డే ఆధారము, గడువు తర్వాత కూడా ఛాన్సు, అందరికీ పథకాలు, ధరణిపై ఆధారాలతో ప్రజల ముందుకు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పాత ప్రభుత్వ పద్ధతులను వదులుకోవాలి, బట్టి విక్రమార్క చెప్పినట్లు ప్రధానంగా వార్త. అదేవిధంగా నిన్న ఎస్పీలు కలెక్టర్లకు సంబంధించి 33 జిల్లాల ఎస్పీలు కలెక్టర్లో సమీక్ష కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ, చీఫ్ సెక్రటరీ అందరూ పాల్గొన్నారు. దాంట్లో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పినట్లు దీంట్లో ప్రజలందరికీ, పేద ప్రజలకు, ప్రతి పేదకు అభయహస్తం అందాలి. దాంట్లో ప్రధానంగా నిన్న ఎస్పీలకి, కలెక్టర్లకి ముఖ్యమంత్రి ఆదేశించింది ఏంటంటే డ్రగ్స్, గంజాయి అనే పదం తెలంగాణ రాష్ట్రంలో వినిపించొద్దు, ఆ డ్రగ్స్ పైన, గంజాయి పైన ఉక్కుపాదం మోపండి అని చెప్పారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల పైన ఉక్కుపాదం మోపండి, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ఆ కంపెనీ యొక్క ఆస్తులను జప్తు చేసైనా వారికి పరిహారం ఇప్పించాలి, అవసరమైతే చట్టాన్ని కూడా సవరిద్దాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ నెల 28 నుంచి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి అమలుకి ఈ నెల 25 నుంచి జనవరి 6 వరకు ప్రతి గ్రామంలో ప్రజాపాలన పేరుతోని గ్రామ సభలు నిర్వహించి, ఆ గ్రామ సభలకు సంబంధించి ప్రతి అధికారి, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి, అందులో రెవెన్యూ అధికారులు ఉంటారు, పంచాయతీరాజ్ ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, మెడికల్ ఆఫీసర్లు ఉంటారు, విద్యుత్ శాఖ అధికారులు ఉంటారు, అన్ని పోలీసు అధికారులు ఉంటారు, అందరు అధికారులు ఉంటారు. ఆ అధికారుల సమక్షంలో 2 యూనిట్లుగా ఏర్పడి, ఒక యూనిట్కి తహసీల్దార్ హెడ్గా ఉంటారు, ఇంకొక యూనిట్కి ఎంపీడీఓ హెడ్గా ఉంటారు. ఈ 2 యూనిట్లు కొన్ని విలేజెస్ని వాళ్ళు డివిజన్ చేసుకొని పంచుకొని, ఆ విలేజెస్కి మార్నింగ్ ఒక విలేజు, ఆఫ్టర్నూన్ ఒక విలేజు వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల్ని విని, అక్కడ నుంచి ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రజల నుంచి దరఖాస్తులు సేకరించి, ఆ దరఖాస్తుల్ని మొత్తం స్క్రూటినీ చేసి, ఆ దరఖాస్తులకు సంబంధించి అవసరమైతే ఆ దరఖాస్తు నెంబర్ను కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారు అని చెప్తున్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించి 2 రోజుల ముందే 28 నుంచి స్టార్ట్ ప్రజాపాలన సదస్సులు, 26 నుంచే గ్రామాలలో అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఖాళీ అప్లికేషన్స్లో. ఆ అప్లికేషన్ నింపి, ఏదైతే కొంతమంది మహాలక్ష్మి అవసరం ఉండొచ్చు, కొంతమందికి గృహజ్యోతి అవసరం ఉండొచ్చు, గృహలక్ష్మి అవసరం ఉండొచ్చు, ఏ పథకానికి అర్హులైన వాళ్ళు ఆ పథకానికి అప్లై చేసుకోవడానికి సంబంధించి దరఖాస్తులు ఇస్తారు. ఆ దరఖాస్తులు మొత్తం నింపి 28 నుంచి వారి గ్రామాల్లో ఉన్న తేదీలలో ఆ గ్రామ ప్రజలు వెళ్ళి అక్కడికే వస్తారు, ఆ గ్రామానికి వచ్చి ఆ ప్రజలని కలుసుకుంటారు. ఆ అధికారులకు ఇస్తే దానిపైన వాళ్ళు స్క్రూటినీ చేసి అర్హుల్ని గుర్తించే ప్రక్రియ చేస్తే, ఈ అర్హులను గుర్తించే ప్రక్రియలో ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, అర్హులు ఏ విధంగా క్రైటీరియా అయిందంటే రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డునే క్రైటీరియా తీసుకుంటాం. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి, అభయహస్తానికి సంబంధించి మేము తీసుకునే సెలక్షన్ అనేది వైట్ రేషన్ కార్డు హోల్డర్ని తీసుకుంటాం. వైట్ రేషన్ కార్డు ఒకవేళ లేని వ్యక్తులు, ఎవరన్నా ఉంటే గ్రామంలో, వారిని ఏ విధంగా క్రైటీరియాలోకి తీసుకోవాలి, ఏ విధంగా అర్హుల జాబితాలో చేర్చాలి అనేది మళ్ళీ పరిశీలన చేసి ఆ విధి విధానాలు ఖరారు చేసే పరిస్థితి ఉంది అని చెప్పి నిన్న ప్రధానంగా కలెక్టరల్ కాన్ఫరెన్స్లో ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. అదేవిధంగా అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, అలాంటి వాటిని చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే దానివల్ల పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లు కాంగ్రెస్ భావిస్తుంది. చివరి వరుసలో నిలబడ్డ తాండాలు, గూడెలు, పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు చేరాలి, అందుకు వారధులు మీరే. కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చాలా మంచి మాట చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అభివృద్ధి చెందిందనడం అంటే అద్దాల మేడలు, రంగులు ఓడలు చూపించి అభివృద్ధి చెందింది అంటే అది అవివేకం. ఎప్పుడైతే అట్టడుగు వర్గాల్లో, అట్టడుగున ఉన్న లాస్ట్ వరుసలో ఉన్న పేదవారికి మన యొక్క ఫలితాలు, మన యొక్క ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అంతాయో,
వారు సంతోషంగా ఉంటారో అప్పుడు అభివృద్ధి చెందినట్లు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ ముందంజలోకి పోయినట్టు అభివృద్ధిలోకి పోయినట్టు భావించాలి తప్ప ఈ రంగుల బిల్డింగులు లేదా రంగుల గోడలు అద్దాల మేడలను చూపించి ఇదే అభివృద్ధి అంటే కుదరదు అని చెప్పి వారు చెప్పినట్టు స్పష్టంగా చెప్తుంది. అందుకని దీనికి ఉదాహరణ ఏంటంటే గత ప్రభుత్వం నిర్మించిన సెక్రటరియట్ కావచ్చు, ఉన్న సెక్రటరీని మంచిగా ఉన్న సెక్రటరీని కూల్చివేసి అద్దాల మేడని నిర్మించారని ఒక విమర్శ ఉంది. అదేవిధంగా ప్రగతి భవన్ కావచ్చు, అదేవిధంగా కొన్ని కలెక్టరేట్ భవనాలు కావచ్చు, కొన్ని అవసరం లేని ఆడంబరాలకు పోయి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు. వాటిని చూపించి అభివృద్ధి అంటే పేద ప్రజలకి పొట్ట నిండదు. పేద ప్రజలకి పొట్ట నిండే సంక్షేమ పథకాలు కింది వరుసలో ఉన్న అట్టడుగున ఉన్న సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిని అప్లిఫ్ట్ చేసి వాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమాలు ఏది చేస్తే వాళ్ళు సంతృప్తి చెంది వాళ్ళ పొట్ట నిండిన రోజు, వాళ్ళు సంతృప్తిగా ఉన్న రోజు, వాళ్ళు సంతోషంగా ఉన్న రోజు మాత్రమే మనం చేసే ఆ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాల యొక్క దానికి అర్థం ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడినట్టు దీన్ని చాలామంది ప్రజలు హర్షించే పరిస్థితుంది. ఇది ఒకవేళ వారు చెప్పిన మాటలే నిజమై అట్టడుగు వర్గాలలో ఉన్న ప్రజల్ని పైకి తెచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తే అది చాలా వారు చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాటలు అయితే చెప్పారు కానీ చేతల్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఇంకో 2-3 నెలలు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు కానీ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు కానీ నిర్దేశాలు కానీ మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పటం అందరూ చెప్తారు, చెప్పింది చేసేవాడే గొప్పోడు. ఆ చెప్పింది చేస్తారా లేదా చూడాలి. ఇప్పుడు పథకాల పంచు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయుత, రైతు భరోసా పథకాలకే దరఖాస్తులు. స్త్రీ పురుషులకు వేరువేరు కౌంటర్లు, దరఖాస్తులన్నీ కంప్యూటర్కరించి రసీదులు ఇస్తారు. రేషన్ కార్డు లేకుంటే దరఖాస్తులోనే చెప్పాలి, వాటిని పరిశీలించి అర్హులకు కార్డులు. ఇది ప్రధానంగా రేషన్ కార్డు లేకుంటే కూడా రేషన్ కార్డు లేదు అంటూ అప్లికేషన్లో స్పష్టంగా చెప్తే వాళ్ళని ఏ విధంగా క్రైటీరియాలోకి తీసుకోవాలి, ఏ విధంగా అర్హుల జాబితాలోకి తీసుకోవాలని పరిశీలిస్తాం. రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు ఉంది అంటే ఆ రేషన్ కార్డునే క్రైటీరియా తీసుకొని వారిని సెలెక్ట్ చేసి ఎంపిక చేసే పరిస్థితి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా మహాలక్ష్మి పథకము, గృహజ్యోతి. మహాలక్ష్మి అంటే మహిళలకు సంబంధించి ఆల్రెడీ ఆర్టీసీలు ఉచిత ప్రయాణం ప్రారంభమైంది. ఇంకొక దాంట్లోనే మహాలక్ష్మిలో ఉన్నది 2,500 రూపాయలు ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బీపీఎల్ కార్డు, రేషన్ కార్డు ఉన్న మహిళకి ఒక గృహంలో ఇచ్చే పరిస్థితిని వాళ్ళు చెప్పారు. 2,500 రూపాయల పెన్షన్, ఆర్థిక భరోసా, అది మహాలక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తు. గృహజ్యోతి అంటే ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం చేసే వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం గృహాలకి. ఇందిరమ్మ ఇళ్ళు 5 లక్షలకి, ఒక పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ప్రభుత్వం సహాయం చేసేదానికి ఇందిరమ్మ ఇళ్ళు. అదేవిధంగా చేయుత, పెన్షనర్స్ ఉన్నారు కదా, వికలాంగులు, దివ్యాంగులు, అదేవిధంగా ఏజ్డ్ పీపుల్, ఏదైతే వృద్ధులు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి, విడోస్కి సంబంధించి వీళ్ళకి ఈ చేయుత కార్యక్రమంలో 2,000 ఉన్న ఇప్పుడు పెన్షన్ 4,000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. రైతు భరోసాలో ప్రధానంగా ఇప్పుడు మనకి రైతు బంధు కార్యక్రమం భూమి ఉన్న వాళ్ళకే వస్తుంది. 1 ఎకరానికి 10,000 చొప్పున సంవత్సరానికి. ఇప్పుడు దాన్ని ఆ రైతు భరోసాని 1 ఎకరానికి 15,000 ప్రతి సంవత్సరానికి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అదేవిధంగా రైతు అంటే వ్యవసాయం చేస్తూ భూమి లేని రైతులు, భూమి లేకుండా వ్యవసాయం రంగంలో ఉంటారు, వారికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం. అసలు ల్యాండ్కి సంబంధం లేకుండా ఉంటారు కదా పేద ప్రజలు ఎవరైతే గ్రామంలో, వారికి ప్రతి సంవత్సరం 12,000 ఇచ్చే కార్యక్రమం. అంటే కౌలు రైతులకి 15,000 ప్రతి సంవత్సరం. అసలు రైతు అంటే వ్యవసాయానికి సంబంధం లేని వ్యక్తులు గ్రామంలో ఉంటే వాళ్ళకి ఒక సంవత్సరానికి 12,000 చొప్పున ఈ రైతు భరోసా పథకంలో ఈ దరఖాస్తులు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయుత, రైతు భరోసా, ఈ 5 కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా ఈ దరఖాస్తులు స్వీకరించి కంప్యూటరీకరిస్తారట. కంప్యూటరైజ్ చేసి వాళ్ళకు ఒక రసీదు కూడా ఇస్తారు. మరి ఈ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ప్రభుత్వం చెప్పిన నిర్దేశాలను పాటిస్తూ అక్కడికి వచ్చిన పేద ప్రజలను గౌరవిస్తూ వారి యొక్క అప్లికేషన్ తీసుకొని ఛేదరించుకోకుండా, అవమానించకుండా, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కింద లెవెల్లో మీ పార్టీ ఉన్న కేడర్ని కానీ నాయకుల్ని, ఆ గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ యొక్క లక్ష్యాలను చెప్పండి. పేద ప్రజలను ఏ విధంగా గౌరవించాలి, పేద ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకోవాలో, వాళ్ళ సమస్యలు ఏ విధంగా వినాలి, ఆ వినటంలోనే సగం సమస్య పరిష్కారం అయింది. వాళ్ళని ఛేదనించుకోవటం, డామినేట్ చేయటం, వాళ్ళని అవమానించటం,
వాళ్ళ దగ్గరకు వస్తే వినే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి గతంలో ఉండేది. అది రిపీట్ కాకుండా మీ మాటలను బట్టి చూస్తే అది రిపీట్ కాకుండా చేస్తే మీ యొక్క మాటలకు అర్థం ఉంటుంది. అది చేయాల్సిన పరిస్థితి మీరు తీసుకోవాలి. కింద లెవెల్లో మీ కేడర్కి కూడా చెప్పే ఇనిషియేటివ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. రేజిలింగ్ సమీక్ష సస్పెన్షన్. కేంద్ర క్రీడాశాఖ అనూహ్య ఆదేశం. జూనియర్ టోర్నీల నిర్వహణపై ప్రకటనతోనే మాజీ ఆఫీస్ బేరర్ల నియంత్రణలో నిర్ణయం. విధి విధానాలు ఉల్లంఘించారంటే ఆక్షేపణ. 21న సమైక్య చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నిక. గోండాలో జూనియర్ పోటీలపై ప్రకటన. బ్రిజ్ భూషణ్ అడ్డాలో పోటీలా? సాక్షి మాలిక్. మరుసటి రోజే సమైక్యపై కేంద్రం చర్యలు. బ్రిజ్ భూషణ్ వెంటనే నన్ను కలవండి అని నడ్డా చెప్పినట్టు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నన్ను కలవండి అని బ్రిజేష్ భూషణ్ ఆదేశించినట్టు, రేజిలింగ్ నుంచి తప్పుకుంటున్నా అని బ్రిజేష్ భూషణ్ ప్రకటన చేసినట్లు కూడా ఒక వార్త వచ్చింది. ఇది రేజిలింగ్ సంబంధించి గత సంవత్సర కాలంగా ఢిల్లీలో రేజిలింగ్ సమైక్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతుందని ఆ క్రీడాకారులు ఆరోపిస్తూ వీధులు ఆ జంతర్ మంతర్లో కానీ అనేక రకాల పార్లమెంటు ముందు కానీ అనేక రకాలుగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఏ రోజు కూడా బీజేపీ అధిష్టానం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు. ఈరోజు స్పందించింది. అక్కడ ఆ రేజిలింగ్ సమైక్య అధ్యక్షుని తొలగించింది కొత్తగా ఎన్నికైనాన్ని. అదేవిధంగా ఇతన్ని కూడా పిలిచేదో చెప్పారు. దాని తర్వాత నేను రేజిలింగ్ క్రీడకు దూరంగా ఉంటున్నానని ప్రకటన చేసింది. ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం గౌరవం పెరిగేది, బీజేపీ పార్టీ గౌరవం పెరిగేది. వాళ్ళు రోడ్ల పైన నిరసన వ్యక్తం చేస్తే అమ్మాయిలు ఆ క్రీడాకారులు ఇతను లైంగిక వేధింపులు చేస్తుంటే ఒక్కడు కూడా ప్రకటన చేయలే. ఒక్క కేంద్రకు సంబంధించిన మంత్రి కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన అధినాయకులు కానీ ఒక్కళ్ళు కూడా స్పందించలే. వాళ్ళ యొక్క నిరసన పెడచేవని పెట్టారు. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ గేమ్ ఇది. ఈరోజు తొలగించారు. సంవత్సరం నుంచి వాళ్ళు పడ్డ బాధలు కాదు, వాళ్ళు పడ్డ ఇబ్బందులు కాదు, వాళ్ళు అనేక రకాలుగా ఒత్తిళ్ళకి గురయ్యారు, అనేక బెదిరింపులకి గురయ్యారు. వాళ్ళని కనీసం పిలిచి మాట్లాడినవాడు లేడు. కేంద్రంలో ఉన్న పెద్దలు ఒక్కడు కూడా పిలిచి మాట్లాడినవాడు లేడు. ఈరోజు మీరు ఎలక్షన్స్ కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇతన్ని సస్పెండ్ చేశారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు అదే రోజు అభియోగాలు వచ్చిన రోజు, ఆరోపణలు వచ్చిన రోజు స్పందించి ఉంటే నమ్మేవాళ్ళు. లోక్సభకు కాంగ్రెస్ సై. అసెంబ్లీ ఎన్నికలను మించి ఫలితాలు రాబట్టాలని పట్టుదల. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ. సంక్రాంతి కల్లా అభ్యర్థులు ఖరారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి 6 గ్యారెంటీలు అమల్లోకి. మెజార్టీ సీట్లు ఎక్కడం ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నల్గొండ లేదా ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంకలలో ఒకరు పోటీ చేయాలి. ఖమ్మంలో రేణుకా చౌదరి, మంత్రి పొంగులేటి సోదరుడి పేర్లు పరిశీలన. నల్గొండను జానారెడ్డికి ఇస్తే భువనగిరి నుంచి పటేల్ రమేష్ రెడ్డి. టార్గెట్ 45 సీట్లు. దక్షిణాదిలో లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ గురి. ప్రజాబలం ఉన్న నేతలకే ఎన్నికల బాధ్యతలు. తెలంగాణలో సీఎం రేవంత్ సీనియర్ మంత్రులకు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 45 సీట్ల కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని, కవేశం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ప్రధానంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 2 రాష్ట్రాల నుంచి అధికారం ఉంది కాబట్టి వారు ప్రజల యొక్క మన్ననలు పొంది అధికార పార్టీ కాబట్టి దాని ద్వారాగా 45 సీట్లు దక్షిణాదిలో పొందే అవకాశాన్ని చూస్తున్నారు. అదే తెలంగాణ ప్రధానంగా దాదాపు 10 నుంచి 12 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణకు సంబంధించిన పూర్తి బాధ్యతలను అప్పచెప్పి వారికి స్వేచ్ఛ ఇస్తున్నట్లు కూడా ఒకటి చెప్పారు. అదే సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఖమ్మం నుంచి లేదా నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని ఒక కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా జానారెడ్డిని ఒకవేళ నల్గొండ నుంచి పోటీ చేయిస్తే భువనగిరి నుంచి పటేల్ రమేష్ రెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు. పార్లమెంటు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు నల్గొండ పార్లమెంటు. ఒకవేళ నల్గొండ నుంచి సీనియర్ నాయకుడు జానారెడ్డి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే పటేల్ రమేష్ రెడ్డికి భువనగిరి నుంచి ఇస్తారని. అదేవిధంగా ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడి పేరు ప్రసాద్ రెడ్డి, అతని పేరుని కూడా పరిశీలిస్తున్నట్టు ఒక వార్త వచ్చింది. లేదా మాజీ ఎంపీ రేణుకా చౌదరి పేరైనా పరిశీలించవచ్చు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న 1 వీక్ బ్యాక్ కూడా దానిపైన రివ్యూ చేశారు. సంక్రాంతి వరకు అభ్యర్థుల్ని జాబితాను కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకి ఒక మంత్రులనే ఇన్ఛార్జిగా నియమించారు. అంటే చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్న ఏ విధంగా అయితే రిజల్ట్ వచ్చిందో దానికి మించిన సంఖ్య,
దానికి మించిన రిజల్ట్ని తీసుకోవాలని చూస్తుంది. అదేవిధంగా ఈ 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల మన్నలను పొంది ప్రజల యొక్క తీర్పుని పార్లమెంట్ ఎన్నికల్లో పొందాలని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఈరోజు వచ్చిన ప్రధానమైన వార్తలను చూద్దాం. ఇక హీరో కేటీఆర్ ఫోజ్ పెట్టిండు మళ్ళా. దీనికి సంబంధించి ఈయన ఓవర్ యాక్షన్ వల్లనే సగం మన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం. తెలంగాణ బలిపెట్టొద్దు, తెలంగాణను బలిపెట్టొద్దు, 10 ఏళ్ళు 5 విప్లవాలు, మాపై కక్ష ఉంటే తీర్చుకోండి, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చకండి, దేశానికే ప్రగతి దీవిటిగా మార్చినాం, ఆ దీప్తిని మసకబారనియొద్దు, తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు కేటీఆర్. తెలంగాణను బలిపెట్టొద్దటే. తెలంగాణను ఎవడు బలిపెడతారు? మీరు, మీ కుటుంబం 10 సంవత్సరాలు బందీ చేసి బలిపెట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు, తెలంగాణ స్వేచ్ఛను హరించారు. తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తితోనే తెలంగాణ వస్తే ఉద్యమకారుల పార్టీగా మీరు చెప్పుకొని అంతా ఎవడున్నా అందులో క్యాబినెట్లో పెట్టుకొని ఉద్యమానికి సంబంధం లేని నీవు ఉద్యమం పైన ఆ రోజు ఉక్కుపాదం మోపిన వ్యక్తుల్ని మీ చుట్టూ పెట్టుకొని భజన బ్యాచ్గా తెలంగాణ ఉద్యమకారులను అవమానించారు. ఏ రోజైనా తెలంగాణ ఉద్యమకారులను మీరు దగ్గర రానిచ్చారా? తెలంగాణను బలిపెట్టొద్దు. ఎవడో బలిపెట్టట్లా, మీరు బలిపెట్టింది చాలు. ఇక నీ షోలు ఆపితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని తిరస్కరించారు. మళ్ళా మీరు ఏదో వచ్చి షో చేసి ఇప్పుడు తెలంగాణను బలిపెట్టొద్దని నిన్న ఏదో స్వేదపత్రం విడుదల చేసే ప్రయత్నం చేశారు. ఆ స్వేదపత్రం అయినా కనీసం ఉద్యమకారులు ఆ పార్టీలో ఉన్న సీనియర్లతోని చెప్పించి ఉంటే మీకు గౌరవం ఉండేది. మీ మాట నమ్మే పరిస్థితి ఎవడు లేడు. మీ మాట ప్రజలు అసలు వినే పరిస్థితుల్లో లేరు. మీరు చెప్పినవన్నీ దొంగ మాటలు, అబద్ధాలని ప్రజలు అనుకుంటా మళ్ళీ మీరే వచ్చి చెప్తుంటారు టీవీల ముందుకి, కెమెరాల ముందుకి. మీరు రావద్దు. బీఆర్ఎస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. కడియం శ్రీగారు ఉన్నారు, కేశవరావు ఉన్నారు. అలాంటి వాళ్ళతో మాట్లాడిస్తేనన్నా ప్రజలు వినే పరిస్థితి ఉంటుంది. అసలు మీ కుటుంబం యొక్క ఆగడాలు, మీ కుటుంబం యొక్క అక్రమాల వల్లనే పార్టీని తిరస్కరించే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ మీ బొమ్మలు 10 ఏళ్ళు చూసి మీ కట్అవుట్ చూసి ప్రజలు విరక్తి ఉంది. మళ్ళీ మీరే అన్ని పేపర్లో హెడ్లైన్స్లో మీరే ఉంటారు. వెలుగులను ఆరనివ్వబోము, ప్రగతిని ఆగనివ్వబోము అని చెప్పి 10 ఏళ్లలో 5 విప్లవాలట. హరిత విప్లవం అట, గులాబీ విప్లవం అట, నీలి విప్లవం అట, శ్వేత విప్లవం, పసుపు విప్లవం. హరిత విప్లవం ఏంటంటే ధాన్యం దిగుబడి గతంలో 68 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు 3.5 కోట్ల టన్నులకు పెరిగింది అంటాడు. ఎందుకు పెరగదు? కొన్ని లక్షల కోట్ల పై చిలుకు ఖర్చు పెట్టి మీరు కాళేశ్వరం, మేడిగడ్డ ఇంకేదో కట్టిన మరి ఆ మాత్రం పెరగకపోతే ఎందుకు? ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుందే అందుకే. దాన్ని ఏదో మీ గొప్ప కింద ఖాతాలు వేసుకొని దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. మేడిగడ్డ గుంగింది, ఇంకో బొంగలు పడ్డాయి, అన్నారంలో బొంగలు పడ్డాయి, సుంకేసుల్లో బొంగలు పడ్డాయి, అదే కాళేశ్వరం పంపవదులు మొత్తం మునిగినాయి. వాటిపైన ఇన్ని రోజులు ఏది మాట్లాడలేదు. ఎంతోమంది ఆరోపణలు చేశారు. ఒక్కరోజు కూడా బయటకు వచ్చి ఈ విధంగా నువ్వు మాట్లాడి ఉంటే, నువ్వు సమాధానాలు చెప్పుంటే ఈ పరిస్థితి ఉండపోయేది. అదేవిధంగా గులాబీ విప్లవం 5,000 కోట్ల, ఇదే గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకోవటం, ఈ చెప్పినందుకే మిమ్మల్ని తిరస్కరించారు. విద్యార్థులు, యువత చదువుకొని ఉద్యోగాల కోసం ఉద్యమం చేస్తే మీరు గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం అన్నందుకే మిమ్మల్ని తిరస్కరించింది. మళ్ళీ అదే చెప్తున్నాం. గులాబీ విప్లవం అట, గొర్రెల సంఖ్య పెరిగిందట. ఎవరికి కావాలి నీ గొర్రెలు? ఎవరికి కావాలి నీ చేపలు? నీలి విప్లవం, చేపల విప్లవం అంటే చేపల ఉత్పత్తి పెరిగిందట. శ్వేత విప్లవం, పాల ఉత్పత్తి పెరిగింది. ఈ ఉత్పత్తులు ఎప్పుడు పెరుగుతున్నాయి? ఈ మాటలు ఎప్పుడు చెప్పేటోళ్ళు గత ప్రభుత్వాలు కూడా అది పెరిగింది, ఇది పెరిగింది, అసలు అద్భుతాలు జరిగినాయి, స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు చెప్పి అట్టాడుకుపోయిండు. ఆ చంద్రబాబు నాయుడు పక్కనున్న వ్యక్తులే మీ చుట్టూ భజన చేసేది. పసుపు విప్లవం, నేడు తెలంగాణ కీర్తి హిమాలయమంతా, అమరులు ప్రజలు కేసీఆర్ శ్రమ ఫలం ఇది. అమరులు ప్రజలు కేసీఆర్ శ్రమ. ఏ రోజు అని చెప్పారు అమరుల గురించి? అమరులు అనే మాట మాట్లాడడానికి కూడా మీరు జంకారు. శ్రీకాంతాచారి తల్లి ఎక్కడుంది? మల్లారెడ్డి ఎక్కడుండు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడుండు? దానం నాగేంద్ర ఎక్కడుండు? పువ్వాడ అజయ్ కుమార్ ఎక్కడుండు? వీళ్ళకేం సంబంధం తెలంగాణ ఉద్యమంతోని, తెలంగాణతోని? వాళ్ళని పక్కన పెట్టుకొని ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాలను అవమానించి మీరు ఈరోజు అమరులు ప్రజలు కేసీఆర్ శ్రమ ఫలమట. ఎస్, అమరులు ప్రజలు ఫలమే, కేసీఆర్ కూడా ఉండొచ్చు. కానీ మీరు వచ్చి ఇదంతా అమరులను అవమానించారు, ప్రజలను అవమానించారు, ఉద్యమకారులను అవమానించారు, ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులను క్యాబినెట్లో పెట్టుకొని మీరు పరిపాలించారు. యాభై లక్షల కోట్ల సంపదను సృష్టించాం. రాష్ట్రం అప్పు 3,17,015 కోట్లే.
50 లక్షల కోట్ల సంపద సృష్టించమంటుండు. ఇంకోటి గమ్మత్తుగా చెప్తుండు, 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 60,000 కోట్లే ఖర్చు పెట్టింది, మేము 9.5 సంవత్సరాల్లో 13,70,000 కోట్లు ఖర్చు పెట్టినాం ప్రజల కోసం, తెలంగాణ కోసం అంటుండు. నీ ఇంట్లో ఖర్చు పెట్టలే, ప్రజల సొమ్మే. నువ్వు ఆ 50 సంవత్సరాలు పోల్చుకోవద్దు. 50 సంవత్సరాలు పోల్చి జనాల్ని బ్లఫ్ చేయొద్దు, జనాలను కన్ఫ్యూజన్ చేయొద్దు. ఆ 50 సంవత్సరాలు అన్యాయానికి గురైనాం, ఆ 50 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనాం, ఆ 50 సంవత్సరాలు ఆంధ్ర పాలకులు తెలంగాణ నిర్లక్ష్యం చేసిండని మన ఉద్యమం వచ్చింది. ఉద్యమం దేనికి వచ్చింది? ఆ 50 సంవత్సరాల్లో సరిగా పట్టించుకోలేదని ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పార్టీ ఏదైనా ఆంధ్ర పాలకులు తెలంగాణ పట్ల నిర్లక్ష్యం, వివక్ష చూపారని ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టారని ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలితంగానే రాష్ట్రం వచ్చింది. దీన్ని పోల్చుకోను ఇప్పుడున్న 10 సంవత్సరాలు చెప్పు. తెలంగాణ వచ్చిన తర్వాతకి తెలంగాణకు ముందుకు ఎందుకు పోలిక? అప్పుడు గ్యారంటీగా అభివృద్ధి జరగలేదు, గ్యారంటీగా మనకు నిధులు రాలేదు, గ్యారంటీగా మనం నిర్లక్ష్యం చేయబడ్డం అనేది ఒప్పుకున్న దానికేగా ఉద్యమం వచ్చింది. అన్ని రకాల ప్రజలు, అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సంఘాలు ఏకమయ్యే కాదు ఉద్యమం చేసింది, దానికోసమే కదా. మళ్ళీ దాన్ని చూపించి అదిగో కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేయలేదు, మేము ఇప్పుడు చేసినాం. పార్టీలు కాదు ఇక్కడ, తెలంగాణకు ముందే ఉంది. ఇది చెప్పాల్సింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏముంది, తెలంగాణ ఏర్పడక ముందే ఉంది, అది చెప్పండి తప్ప దాన్ని పోల్చి కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో చేయలేదు, కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం జరిగిందనేది చెప్పాలి. 50 లక్షల కోట్ల సంపద నువ్వేస్తే మరి గతంలో ఏముంది అది చెప్పబోయింది. అంతకుముందు లేదా, శ్రీశైలం లేదా, నాగర్సాగర్ లేదా, ఎస్ఆర్ఎస్పి లేదా, దేవాదాల ప్రాజెక్టు లేదా, జూరాల లేదా, అనేక ప్రాజెక్టులు, అది సంపదే కదా, దాన్ని చెప్పబోయింది. 50 లక్షల కోట్ల సంపద, మీ సంపద చెప్తే ఇంకా బాగుండేది. మీ స్వేదపత్రంలో ఈ 9.5-10 సంవత్సరాల్లో మీ స్వేదం, మీ చెమట ఓడ్చి మీ ఆస్తులు ఎట్లా పెంచుకున్నారు అనేది చెప్పగలిగి ఆ దమ్ము ధైర్యం ఉంటే మీరు అది చెప్పండి. మీరు, మీ కుటుంబం, మీ చుట్టూ ఉన్న మీ బినామీలు ఈ 9.5 సంవత్సరాల్లో మీ స్వేదాన్ని చిందించి ఎంత ఆస్తులు కూడగొట్టుకున్నారు, ఆ ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి, ఎక్కడ చెమట చిందించారు అనేది చెప్తే అది బాగుంటుంది. అది శ్వేతపత్రం అంటే. ఇది కాదు. ఇది ఎట్లాగో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటే ప్రభుత్వం చెప్పిద్ది, ఏ పౌరుడైనా ఆర్టీఐ కింద పెట్టి తీసుకోవచ్చు. నువ్వు చెప్పేది ఏం లేదు ఇందులో. నువ్వు చేసిన ఘనకార్యాన్ని గురించి చెప్పాల్సిన అవసరం. ఆ ఘనకార్యం ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటాయి, ఆ డేటా ఉంటుంది, అది తెలుసుకుంటే తెలిసిద్ది. కానీ మీరు చేయాల్సింది, మీ స్వేదపత్రం ఏంటంటే మీ సంపద ఏ విధంగా, మీ స్వేదం ఎక్కడ చిందించి మీరు ఈ లక్షల కోట్లు, వేల కోట్లు ఎట్లా సంపాదించారు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఎట్లా ఉన్నాయి. ఏ రోజైనా మీ ఎమ్మెల్యేల పైన, మీ మంత్రుల పైన అనేక ఆరోపణలు అయినాయి. భూ కబ్జా ఆరోపణలు వచ్చినాయి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఏ రోజైనా స్పందించారా? ఒక్కడ కూడా. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైన జనగాం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాల ఆరోపణలు వచ్చినాయి. గ్యాదర్ కిషోర్ పైన ఇసుక దందా ఆరోపణలు వచ్చినాయి. బల్కా సుమన్ పైన ఇసుక దందా ఆరోపణలు వచ్చినాయి. మల్లారెడ్డి మాజీ మంత్రి, అతని పైన అనేక అక్రమాలు, చెరువులను కబ్జా చేసిండని వచ్చినాయి. ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడాల మీరు ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడి ఉంటే, అది తప్పో ఒప్పో ఏదో చెప్పుంటే, కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి ఉంటే మీకు ఈరోజు చెప్పేదానికి అవకాశం ఉండేది. మీరు చెప్పేది ప్రజలు వినేవాళ్ళు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయిందని కొన్ని వేల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తే ఒక్కడు కూడా ఈ ఏతులు మాట్లాడే, ఈ కోతల కోసే కేటీఆర్ కానీ ఇంకోటి కానీ ఒక్కడ కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఎస్ మేము ఉన్నాం, అభయం ఇస్తున్నాం, మీకు ఇబ్బంది లేదు, జరిగిన మాట వాస్తవమే, ఆ తప్పును సరిదిద్దుకుంటాం అని చెప్పారా? మేడిగడ్డ కుంగింది అని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఎస్ కుంగింది, దానికి సంబంధిత అధికారులపైన యాక్షన్ తీసుకుంటాం, ఏం జరిగిందో విచారణ చేస్తామని చెప్పారా? కాళేశ్వరంలో పంప్ హౌజులు మునిగితే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగితే దానిపైన ఏ రోజు అనేక సోషల్ మీడియాలో కానీ పేపర్లో వార్తలు వస్తే ఒక్కరోజు కూడా మీరు స్పందించలే. ఆ రోజు స్పందించుంటే మీ గౌరవం పెరిగేది, మీ మాట వినేవాళ్ళు, మీ మాట పైన విశ్వాసం ఉండేది. దుర్గం చెన్నయ్య బెల్లంపల్లి ఎమ్మెల్యే పైన ఒక అమ్మాయి సేజల్ అని కొన్ని నెలలుగా ఢిల్లీలో నిరసన చేసింది, ఇక్కడ చేసింది, సెక్రటరియట్ ముందు చేసింది, జంతర్ మంతర్ దగ్గర, పార్లమెంట్లో చేస్తే ఒక్కరోజు కూడా మీరు అసలు ఒక ఎమ్మెల్యే, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పైన ఒక ఆరోపణ వస్తే కనీసం ఒకటి స్పందించాలి కదా, వాడిని పిలిచి మాట్లాడాలి కదా. ఆ ఎమ్మెల్యేని పిలిచి కనీసం ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసినా మీడియా కవరేజ్ చేసేది. ఎస్ పిలిచిండు, కేసీఆర్ పిలిచిండు, మాట్లాడిండు, క్లాస్ బీకారు, కనీసం ఆ బిల్డప్ అన్న చేయాలి కదా. అంటే
మీకు ప్రజలు చేసే ఆరోపణలు కానీ ప్రజలు చేసే నిరసనలు కానీ గింత లెక్కలేదు అన్నట్టు. ఈరోజు వచ్చి విలేకరులు సమావేశం పెట్టి మీరు అడగండి నేను చెప్తా అంటే ఏముంటుంది? నువ్వు అధికారంలో ఉన్న రోజు చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఈరోజు చెప్తే ఎవడు నమ్ముతుంది నీ మాట? రైతులకు సంబంధించి దాదాపు 1,13,000 చిల్లర రైతులకి రైతు బీమా వచ్చింది. దాంట్లో ఆత్మహత్యల వల్ల కాదు, అవి 99.9% సహజ మరణాలే అని వీరు స్టేట్మెంట్ ఇస్తాడు ఇవాళ కేటీఆర్. కానీ ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చారు రైతు ఆత్మహత్యలకు సంబంధించి తెలంగాణలో ఎన్ని జరిగినాయి అనేది ఆ రికార్డు బేసు దాన్ని మాట్లాడడం. దాంట్లో కొన్ని వందల మంది రైతుల ఆత్మహత్య చేసుకునే చనిపోయారని ఇచ్చారు. దాన్ని చెప్పుకోవడం 99.9% సహజ మరణాలే. ఇదంతా కాదు, అవివేకంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండ అని చెప్తుంది. ఎన్సీఆర్బి రిపోర్ట్ బయటికి తీయండి. ఎన్సీఆర్బి రిపోర్ట్లో ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్న రైతులు అనేది ఉంటుంది, ఎన్ని రేపులు జరిగినాయి అని ఉంటుంది. దాంట్లో టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీ స్థాయి వాళ్ళు, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు చిన్న పిల్లలను రేపు చేశారు. ఏ రోజు నువ్వు వచ్చి స్పందించలే. ఆ ఆరోపణ వచ్చినప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆరోపణ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు స్పందించే అలవాటు ఉండేది, బయటకు వచ్చి మాట్లాడే అలవాటు ఉండేది. మీరు ఏ రోజు చేయలే. తెలంగాణ ప్రజల గొంతును నొక్కారు, తెలంగాణ ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని నొక్కేశారు, తెలంగాణ ప్రజల్ని బందీ చేశారు. మీరు బందీ చేసింది, బలిపెట్టింది. ఆ బలిపెట్టే కార్యక్రమాలు మళ్ళీ చేయడానికి ముందుకు వస్తున్నట్లుంది. మిమ్మల్ని ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఇది మీ పైన పెద్ద ఎత్తున నిరసన ఉండి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. తెలంగాణ ప్రజలు దేన్నైనా ఓర్చుకుంటారు. ఆత్మగౌరవాన్ని కించపరిస్తే, అవమానిస్తే, ఆత్మాభిమానాన్ని అవమానిస్తే భరించరు. అది మీరు చేశారు. 10 సంవత్సరాలు మీరు చేసింది. తెలంగాణ ప్రజలు ఉద్యమకారుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు, స్వేచ్ఛని హరించారు. అది భరించలేకపోయారు ప్రజలు. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కావాలా, మీరు 2 చెంపలు వేసుకోవాలా, తప్పైందని చెప్పాలి తెలంగాణ సమాజానికి, ప్రజలకు. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన స్వేచ్ఛ హరణం మామూలుగా లేదు. ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలా. నిన్న తెలంగాణ భవన్లో విలేకరులని అడిగే స్వేచ్ఛ నిన్నిచ్చిండు. ఏ రోజు కూడా కేసీఆర్కి కానీ కేటీఆర్కి ఈ పత్రికా విలేకరులు ప్రశ్న అడిగే అవకాశం ఉండకపోయేది. ప్రశ్న అడిగితే ఇన్సల్ట్ చేయటం, అవమానించేది. వాళ్ళు ఏం అడుగుతున్నారు, నిజంగా ప్రజల నుంచి వచ్చే డిమాండ్ అది, దాని మీద స్పందించే అలవాటు లేదు. ఒక ఉద్యమ పార్టీ, ఉద్యమ స్పిరిట్ ఎక్కడా లేదు. నెక్స్ట్ ఇంకొక వార్త చూస్తే 18 గంటలు పనిచేయాల్సిందే, ఇష్టం లేకపోతే తప్పుకోండి, లేదంటే బదిలీ చేస్తాము. 6 గ్యారంటీల బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలదే. నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్ నియామకం, దరఖాస్తులను డిజిటలైజ్ చేసి సర్కారుకు పంపాలి. స్క్రూట్నీ అనంతరం అర్హులైన వారికి పథకాలు. నకిలీ విత్తనాలు అమ్మితే కంపెనీల ఆస్తులు అటాచు. గంజాయి అన్న పదం రాష్ట్రంలో వినిపించొద్దు. పౌరులతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్, క్రిమినల్స్తో కాదు. సదస్సులో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్ సూచన. తెల్ల కార్డులు ఉంటేనే 6 గ్యారంటీలు. రేషన్ కార్డు ఆధారంగా దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం. జనవరి 6 వరకు అర్హుల నుంచి దరఖాస్తులు. ఒక్కో బృందానికి రోజుకు 2 గ్రామాల బాధ్యత. జనవరి 6 తర్వాత కూడా దరఖాస్తుల స్వీకరణ. కలెక్టర్ల సమావేశ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేపు 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 6 గ్యారంటీలకు సంబంధించి తప్పనిసరిగా దరఖాస్తులు ముందే, ఒక 2 డేస్ ముందే గ్రామాలలోకి వస్తే ప్రజలు చైతన్యంతో జాగ్రత్తగా ఆలోచించి ఆ దరఖాస్తులు నింపించుకొని ఫిలప్ చేసుకొని వచ్చిన సంబంధిత అధికారులకు సమర్పించండి. అదేవిధంగా ఇంకొకటి కూడా గవర్నమెంట్ చెప్తుంది, జనవరి 6 వరకే కట్ ఆఫ్ డేట్ అనేది లేదు. జనవరి 6 తర్వాత కూడా దరఖాస్తులు తీసుకుంటాం. కంగారు పడిపోయి జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఆగమాగం చేసి వచ్చిన అధికారులకి అర్థం కాకుండా మీ సమస్య మీకు తెలియకుండా చేసుకునే పరిస్థితి లేకుండా చాలా డిసిప్లిన్గా, క్రమశిక్షణతోని ప్రశాంతంగా మీ దరఖాస్తుల్ని నింపి అధికారులకు సమర్పించండి. డేట్ ఉంటుంది అని చెప్పారు. ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది. దీనికి డేటు అనేది లేదు, పరిమితి లేదు, నిర్విరామంగా కొనసాగే ప్రక్రియ అని చెప్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, గందరగోళం పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. 18 గంటలు పని చేస్తేనే పని చేయాల్సిందే, లేకపోతే ఇష్టం లేకుండా తప్పుకోండి అని కూడా నిన్న కలెక్టరల్ కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, ప్రభుత్వం యొక్క పనితీరును అర్థం చేసుకోండి, ప్రభుత్వం యొక్క సూచనలను అర్థం చేసుకొని ప్రభుత్వం యొక్క చెప్పే ఏదైతే పనుల్ని జాగ్రత్తగా చేసే ఓపిక ఉంటేనే
18 గంటల పని చేయగలిగితేనే మీరు ఉండండి. చేయలేని పరిస్థితుల్లో సంబంధిత సిఎస్కి కానీ డీజీపీకి కానీ రిపోర్ట్ చేయండి, చెప్పండి, మీకు వేరే ప్లేస్కి బదిలీ చేస్తామని కూడా చెప్పారు. కానీ ఇక్కడే ఉండి ప్రజలను నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం యొక్క ఆదేశాలను బేఖతరు చేసి పని చేయకుండా ఉంటే క్షమించే పరిస్థితి లేదు. ఇంటికి వెళ్ళేలోపు ట్రాన్స్ఫర్ల ఆర్డర్ వస్తాయని చెప్పి కూడా చాలా సీరియస్గా చెప్పారు. అదేవిధంగా డ్రగ్స్ పైన చాలా సంతోషకరమైన హర్షణీయమైన విషయం ఏంటంటే తెలంగాణలో డ్రగ్స్ మాఫియా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, గంజాయి మాఫియా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది బయట. డ్రగ్స్, గంజాయి, డ్రగ్స్ అనే పదాలు, అదే నకిలీ విత్తనాలు విషయంలో చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అధికారులకి. అది కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి చాలా సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఏ రోజు కూడా డ్రగ్స్ పైన దృష్టి పెట్టి ఇలాంటి సమీక్షలు చేసిన పాపాను పోవాలి. ఇలాంటి సమీక్షలు చేసి కనీసం తప్పులు జరుగుతాయి, ప్రభుత్వం అన్నాక తప్పులు జరగకుండా ఇంత వ్యవస్థలో చిన్న చిన్న తప్పులు జరిగితే తప్పుల్ని సరే మా వైపు నుంచి ఇగో ఇది జరిగింది అనే ఒక సమీక్ష, ఒక రివ్యూ, ఆ రివ్యూ జరిగిన తర్వాత ప్రజలకి చెప్పాలా. ఒక మంత్రి, సంబంధిత ఐఎన్పిఆర్ మంత్రి ఎవరో బయటకు వచ్చి ఇగో మేము ఈ డెసిషన్స్ తీసుకున్నాం, ప్రభుత్వం ఇగో మేము ఇన్ని రోజులు చేసిన పనికి ఇందులో ఈ లోటుపాట్లు ఉన్నాయి, దీన్ని సరిదిద్దుకుంటాం, ఇగో ఇది మంచి జరిగింది, చెడు జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు. ఒక అకౌంటబిలిటీ లేదు. రాజుగారు లేక 3 నెలలకో 4 నెలలకో ఇటు డజన్ మంది 8 డజన్ మందిని కూర్చోబెట్టుకొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆయన చెప్పింది ఏనాలో రాసుకోవాలి, రావాలి. విలేకరు అడిగేది లేదు, ఇంకోటి మాట్లాడేది లేదు. ఇది ఉండేది. అది డెమోక్రటిక్ నేచర్ కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అది ఈ విధంగా ఉండాలి. కాన్ఫరెన్స్ పెట్టాలా, అధికారుల యొక్క ఒపీనియన్ తీసుకోవాలా, మంత్రుల ఒపీనియన్ తీసుకోవాలా, సంబంధిత ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలా. మీరేమైనా చేయదలుచుకుంటే మేము ఇది చేస్తాం, చేయదలుచుకున్నాం, ఇది ఎట్లా అయితే బాగుంటుందని అడిగే పరిస్థితి ఉండాలా. దానిపైన అవసరమైతే ప్రజల ఒపీనియన్ తీసుకోవాలా, ప్రజలకి మ్యాండేటరీగా చెప్పాలా. మీరు నిన్న కాన్ఫరెన్స్ పెట్టారు, కాన్ఫరెన్స్ సంబంధించి ఐఎన్పిఆర్ మంత్రి వచ్చి మొత్తం వివరించారు, ఏం జరిగింది, మేము ఏం డెసిషన్ తీసుకున్నాం, ఏం చేయబోతున్నాం, భవిష్యత్తు ఏంది, ప్రణాళిక ఏంది. అట్లా ఏ రోజు కూడా తెలంగాణలో చెప్పిన పరిస్థితి లేదు. ఇదంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ గమనించే మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ మనం ఈనాడు పేపరు చూసే ప్రయత్నం చేద్దాం. డ్రగ్స్పై ఉక్కుపాదం, గంజాయి పైన అదే వైఖరి, నేరగాళ్లు ఎంత పెద్దవాళ్ళైనా వదలొద్దు, నకిలీ విత్తనాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరం, వాటిని అమ్మేవారి జాబితా రూపొందించండి, జిల్లా కలెక్టర్లు ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, 6 గ్యారెంటీల అమలుకు అధికారులే వారధులని వెల్లడి. దీనికి సంబంధించి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, 6 గ్యారెంటీలపై కలెక్టర్లు ఎస్పీల సదస్సులో నిర్ణయం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి ప్రధానంగా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి మీరే వారధులు, ప్రభుత్వానికి ప్రజలకు మీరే అధికారులే వారధులు, అమలుని పర్యవేక్షించే బాధ్యత మీది, అమలుని కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత మీది, చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ పైన ప్రధానంగా గంజాయి పైన ఉక్కుపాదం మోపండి, అది ఎంత పెద్ద వ్యక్తులైనా తప్పనిసరిగా చట్ట ప్రకారం చర్య తీసుకోండి అన్నారు. అదేవిధంగా నకిలీ విత్తనాలపై చాలా అభినందనీయం. ఎందుకంటే ఆ నకిలీ విత్తనాలపై ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా పట్టించుకున్న నాదులు లేదు. అనేక రకాలుగా రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితి, మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, వరి కావచ్చు, చిరుధాన్యాలకు సంబంధించిన విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మే దందా పెద్ద ఎత్తున ఉండేది. కనీసం వాళ్ళని ఆ నకిలీ విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు కావచ్చు, నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తులపైన చర్యలు తీసుకున్న పాపాన పోలే. ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. ప్రభుత్వానికి అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేస్తే ఎవడు స్పందిస్తారనే కనీస దానికి మెకానిజమే లేదు. ఆ ఆశ కూడా రైతులలో ఉండేది కాదు. చాలా సీరియస్గా చెప్పారు, నకిలీ విత్తనాలు అనేది టెర్రరిజం కంటే ప్రమాదం, నకిలీ విత్తనాలు అమ్మటం అనేది. నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీలు ఈరోజు మనం క్లోజ్ చేస్తే రేపు ఇంకొక పేరుతోనే అదే విత్తనాలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, గమనించాలి అని చెప్పి చాలా స్పష్టంగా గ్రౌండ్ రియాలిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. ఎస్, నిజం. ఒక బ్యానర్తోని విత్తనాలు అమ్మి నకిలీ విత్తనాలు తేలిన తర్వాత ఇంకో బ్యానర్తో వాడు వస్తాడు, వాడే అదే దొంగ మళ్ళీ వస్తాడు. ఇదే అధికారులు సపోర్ట్ చేస్తారు. కాబట్టి అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశాలని గమనించి, ప్రభుత్వం యొక్క లక్ష్యాలను గమనించి పనిచేయాలి. నకిలీ విత్తనాలు అమ్మటం అనేది నిజంగానే టెర్రరిజం కంటే ప్రమాదం. ఎందుకంటే రైతులు అనేక రకాల ఇబ్బందులు పడి, కష్టం పడి, వాళ్ళ చెమటని, రక్తాన్ని దారబోసి పంట పండించి ఈ దేశం కోసం, జాతి కోసం చేస్తుండ్రు. అది పెద్ద త్యాగం అన్నట్టు. రైతు అనేది, వ్యవసాయం అనేది చాలా అంత ఈజీ పని కాదు. వాళ్ళనే మోసం చేయటం అంటే చాలా చాలా దురదృష్టకరం. వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలా, వాళ్ళని జైల్లో పెట్టాలా. అసలు ఇంకోటి నకిలీ విత్తనాలు అమ్మాలంటే వాడు వెన్నులో వణుకు పుట్టాలా, ఆ పరిస్థితి. అదే డ్రగ్స్, గంజాయి పైన కూడా చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి యువత తప్పుదారి పట్టే అవకాశం ఉంది.
ఆ యువత భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు. ఆ యువత తప్పుదారి పడితే తెలంగాణ తప్పుదావ పట్టినట్టే, తెలంగాణ అభివృద్ధి కుంటుపడినట్టే. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి డ్రగ్స్ పైన కూడా చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది 50 లక్షల కోట్ల పైగా సంపద సృష్టించాం, మేము చేసిన అప్పులు 3.1 లక్షల కోట్లే. బారాస పాలన తెలంగాణకు స్వర్ణయుగం. ఇదే మళ్ళా బారాస పాలన స్వర్ణయుగం అట. దేశానికే మార్గదర్శనం, దేశానికే దిక్చూసి. మీకు మీరు డబ్బా కొట్టుకోవడం తప్ప స్వర్ణయుగం ఎక్కడుంది? స్వర్ణయుగం మీకు, మీ కుటుంబానికి స్వర్ణయుగం. మీ కుటుంబం సంపద పెరిగింది, మీ కుటుంబం ఆస్తులు పెరిగినాయి, మీ కుటుంబం స్టేటస్ పెరిగింది తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు. అనుకోనే ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. మళ్ళీ అదే డబ్బా కొడుతుంటారు. మేడిగడ్డ బ్యారేజీలు తప్పు జరిగితే సరిచేయండి, మొత్తం కాళేశ్వరంపై నిందలు వద్దు, కేటీఆర్ వ్యాఖ్యలు, శ్వేతపత్రం విడుదల. మేడిగడ్డ బ్యారేజీపై తప్పులు జరిగితే సరిచేయండి అంటే చేస్తారు గ్యారెంటీ, దాంట్లో డౌట్ ఏం లేదు. ఏ రోజైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పుంటే, కాళేశ్వరం పంపులు మునిగిన రోజు చెప్పుంటే మీ గౌరవం పెరిగేది. మేడిగడ్డ కుంగిన రోజు ఒక ప్రకటన ఇచ్చి ఉంటే ఎలక్షన్ సమయంలో తప్పు జరిగి ఉంటే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని బాగుండేది. మళ్ళీ దేనికైనా సిద్ధం మేము, న్యాయపరంగా ఎదుర్కొంటాం. న్యాయపరంగా అంటే అదే మళ్ళీ కోర్టులు పోయి స్టేలు తెచ్చుకోవాలా, మీరు చేసిన అవినీతిని కప్పించుకోవాలా. మీరు నిజాయితీ ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే ఫస్ట్ మీ ఆస్తుల్ని బయటపెట్టండి. మీరు ఈ 10 సంవత్సరాల్లో 2014 ముందు మీ పరిస్థితి ఏంది, 2023 వరకు మీ పరిస్థితి ఏంది, 14-23 మధ్య, అది మీరు శ్వేతపత్రంలో అన్నారు కదా. ఆ శ్వేతపత్రాన్ని మీరు మీ కుటుంబంలో, మీ కుటుంబం చుట్టూ, మీ చుట్టూ ఉన్న భజన బ్యాచ్కి సంబంధించిన ఆస్తులను మీరు బయట పెడితే మీ నిజాయితీని ఒప్పుకుంటారు ప్రజలు, మిమ్మల్ని నమ్ముతారు ప్రజలు. మీరు నిజంగానే న్యాయపరంగా ఎదుర్కొంటాం, మేము దేనికై సిద్ధమని ఈ స్టేట్మెంట్ రాజకీయ స్టేట్మెంట్ కాదు. మీ ఆస్తులను ప్రకటించండి. మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీల ఆస్తులను ప్రకటించి, ఇగో ఈ ఆస్తులు మా గతంలో ఈ ఉండేవి ఎక్కడ చెమటోడ్చి మేము సంపాదించినాం అనేది చెప్పగలిగితే ప్రజలకి, మీ స్వేదం మొత్తం చెమట కార్చి సంపాదించారు కదా, ఆ చెమట కార్చి సంపాదించిన, కడుపు కట్టుకొని పనిచేసిన తెలంగాణ కోసం, తెలంగాణ సంపద పెంచినది తప్ప మా సంపద పెరగలేదని చెప్పే ప్రయత్నం, ఆ చెప్పే దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి చెప్పండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది తప్ప ఈ అన్ని కాకమ్మ కథలు చెప్తే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఇది వెలుగు పత్రిక చూద్దాం. వెలుగులో వచ్చిన హెడ్డింగ్స్: జనం వద్దకే ఆఫీసర్లు, ఈ నెల 25 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు, 6 గ్యారంటీలకు అప్లికేషన్ల స్వీకరణ. సీఎం రేవంత్ రెడ్డి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ అట. గ్రామంలో ఒక 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా వెళ్ళి ఆ దరఖాస్తులు సమర్పించే కార్యక్రమం ఉంటుంది. ఎక్కడ గందరగోళం అవసరం లేదు. అదేవిధంగా గ్రామ సభలకు చాటింపు వేసి దరఖాస్తులు స్వీకరణ. అప్లికేషన్కు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జత చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసరు, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు. గ్రామాల్లోని దరఖాస్తుల డేటా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరవేత. పట్టణాల్లోని డేటా జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ల వద్దకు వెళ్తుంది అని చెప్పి. అప్లికేషన్లు ప్రశాంతంగా అయ్యండి. 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఉంటుంది, మహిళలకు వేరే లైన్ ఉంటుంది, పురుషులకు వేరే లైన్ ఉంటుంది. దరఖాస్తు మీకు 2 రోజుల ముందే అప్పచెప్తారు. ఆ దరఖాస్తుకి ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా రేషన్ కార్డు జిరాక్స్ని పిన్ చేయండి. ఎక్కడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. జిరాక్సులు వేస్ట్ చేసుకుని రకరకాల జిరాక్సులు దానికి పెట్టొద్దు. ఓన్లీ ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, ఆ 2 ఎంక్లోజ్ చేస్తూ దరఖాస్తును సమర్పించండి. ఆ దరఖాస్తులు డైరెక్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్కి చేరుతాయి. ఇది చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగే అవకాశం ఉంది. మీకు ఒక కౌంటర్లో మీకు ఐడి నెంబర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదే జిల్లా ఇన్ఛార్జీలుగా మంత్రులు, ఉమ్మడి జిల్లాల వారిగా బాధ్యతలు, అధికారికంగా జీవో జారీ చేసిన సిఎస్. ఈ ప్రజాపాలనకు సంబంధించి, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రులుగా జిల్లాలకి, అంటే ఒక జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి కాకుండా వేరే జిల్లాకి వాళ్ళని కేటాయించి ఒక జిల్లా నుంచి ఒక జంబులింగ్ చేశారు అన్నట్టు. ఆ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రులుగా పెట్టారు. ఆ ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఆ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజాపాలన జరిగే అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా జిల్లాలకు సంబంధించి ఖమ్మం జిల్లాకి, నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇన్ఛార్జి చేశారు. వరంగల్ జిల్లాకి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జి చేశారు. నల్గొండ జిల్లాకి తుమ్మల నాగేశ్వరరావుని ఇన్ఛార్జి మంత్రి చేశారు. రంగారెడ్డి జిల్లాకి దుద్దిళ్ల శ్రీధర్బాబుని ఇన్ఛార్జి చేశారు. కరీంనగర్ జిల్లాకి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిని ఇన్ఛార్జి చేశారు. ఆదిలాబాద్ జిల్లాకి మంత్రి సీతక్కని చేశారు. నిజామాబాద్ జిల్లాకి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్కి దామోదర రాజనరసింహ, మెదక్ కొండా సురేఖ, ఇట్లా హైదరాబాద్కు సంబంధించి పొన్నం ప్రభాకర్కి ఈ మంత్రులకు ఇన్ఛార్జీలుగా పాత ఉమ్మడి జిల్లాలు ఏదైతే ఉన్నాయో 10 జిల్లాలకి 10 మంత్రులని ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆ ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఈ ప్రజాపాలనకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా నడిచే అవకాశం ఉంది. వారి ఆధ్వర్యంలో
ఇది వెలుగు సంబంధించి చివరగా మనం ఆంధ్రజ్యోతి సాక్షి పత్రిక, చివరిగా సాక్షి పత్రికలో వచ్చిన ఐటమ్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. సాక్షిలో ఈరోజు వచ్చిన ఐటమ్స్ ఏమున్నాయి అనేది సాక్షిలో ప్రధానంగా హెడ్డింగ్ ఏ పెట్టారంటే, నిన్న కలెక్టరల్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది అధికారులకి, భారం అయితే బదిలీ, 18 గంటలు పని భారం అనుకుంటే చెప్పేయండి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడానికి కష్టపడాలి, రూల్స్ కన్నా మానవీయ కోణంలో పనిచేయాలి, సమస్యల పరిష్కారంలో పాజిటివ్ దృక్పథంతో ఉండాలి, పని విషయంలో ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, అలాంటి వారిని వేరే చోటుకు బదిలీ చేస్తాం, ప్రజలతో శబాస్ అనిపించుకున్నంతకాలం మీతో ఫ్రెండ్లీగానే ఉంటాము, పోస్టింగులకు నిజాయితీ పనితీరే కొలమానం, 25 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలనను నిర్వహించాలి, ఈ కార్యక్రమం కోసం ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని, 6 గ్యారెంటీల దరఖాస్తులను స్వీకరించాలని సూచన. చాలా క్లిస్టల్ క్లియర్గా ముఖ్యమంత్రి నేను చెప్పిన పరిస్థితి, పని భారం అనిపిస్తే 18 గంటలు కష్టపడలేను అనుకుంటే సంబంధిత మీ ఉన్నతాధికారులకు చెప్పండి, మిమ్మల్ని వేరే చోటికి బదిలీ చేస్తాం, తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క లక్ష్యాలని మీరు చేరుకునే విధంగా ఉంటేనే, మీరు పనిచేసే ఓపిక ఉంటేనే మీరు ఉండండి, లేదంటే వేరే దగ్గరికి వెళ్తాం. ఇంకోటి, ప్రభుత్వ అధికారులకు చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్పారు, రూల్స్ కన్నా మానవీయ కోణంలో పనిచేయాలి. ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్ల అధికారులు గమనించాలి. ప్రతిదానికి కొర్రీలు పెట్టి పేద ప్రజలు, సమస్యతో వచ్చిన ప్రజల్ని రూల్స్ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, రూల్స్ కన్నా మానవీయ కోణం ఉండాలి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఉండాలి. ఆ వచ్చిన వ్యక్తి యొక్క సమస్య ఏంది, దాన్ని మానవీయ కోణంలో పరిష్కరించడానికి చూడాలి, తప్ప రూల్స్ ఎక్కడ లేని నిబంధనలు పెట్టి వాళ్ళ కొర్రీలు పెట్టి ఇబ్బంది పెట్టి తిప్పి గతంలో జరిగేది అది జరగకుండా ఉంటే ఇది ప్రజలు హర్షిస్తారు. ప్రభుత్వం అంటే గుడ్డిది కాదు, ప్రభుత్వం అంటే ప్రజల కోసమే ఉందనేది ప్రజల్లోకి వెళ్తుంది. అప్పుడు సమస్యల పరిష్కారంలో పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. పని విషయంలో ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, సమస్యల పరిష్కారంలో కూడా, ప్రజా సమస్యల పరిష్కారంలో చాలా పాజిటివ్గా ఉండాలి. ప్రతిదాన్ని నెగిటివ్ తీసుకొని ప్రతిదాన్ని రూల్స్లు ఫ్రేమ్లో బంధించి, ఏ రూల్ ఉన్నా ప్రజల బాగు కోసమే, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే ఉంటుంది ప్రతి రూల్ కూడా. కానీ ప్రజల సమస్యను పరిష్కరించలేని రూల్ని కొన్నిసార్లు ఎగ్జామ్షన్ చేయాల్సిన అవసరం ఉంది. మానవీయ కోణంలో అని చెప్పి చాలా మంచి మాట చెప్పారు, మానవీయ కోణంలో చూడండి, ప్రతిదీ రూల్స్ కోణంలో చూడొద్దు అని చెప్పి కూడా చెప్పారు. జిల్లాలకు ఇన్ఛార్జ్ బెంచ్ల నియామకం ఇందాక మనం చూసినాం. నెక్స్ట్, శ్వేతపత్రం అబద్ధాల పుట్ట, కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఇది అన్ని పత్రికల్లో ఈయన షో వచ్చింది. శ్వేతపత్రం అంతా అబద్ధాల పుట్టట, ఏంది శ్వేతపత్రమే నిజమట. ఈ శ్వేతపత్రం ఎంత నిజమో, శ్వేతపత్రం ఎంత నిజమో ప్రజలు నిర్ణయించుకుంటారు. దాంట్లో భాగంగా మీరు ఈ తెలంగాణ భవన్లో ఏదైతే శ్వేతపత్రం ఉన్నారో, ఈ శ్వేతపత్రం మీ కుటుంబ ఆస్తులు, మీ కుటుంబానికి పెరిగిన సంపద గురించి పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పబ్లిక్గా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక 2-3 గంటలు మీ ఆస్తులు, మీ అప్పులు, మీ వ్యవహారాలు గతంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి చెప్పగలిగితే మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తారు తప్ప ఈ జిమ్మిక్కులు, ఈ కథలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్రంలోనూ పంట బీమా, కేంద్రంతో సంబంధం లేకుండా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, రైతు యూనిట్గా పరిహారం. వచ్చే ఖరీఫ్ నుంచే 2020లో ఫసల్ బీమా నుంచి వైదొలిగిన రాష్ట్రంలోని పంట బీమాట. ఇది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం. ఫసల్ బీమా అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు ఉంది. దాని నుంచి మన రాష్ట్రం 2020లో పక్కకు తొలగింది. దానివల్ల చాలామంది రైతులు అనేక వర్షాలు కానీ, వర్షాలు లేకపోవడం కానీ, అనావృష్టి, అతివృష్టి వల్ల కానీ రకరకాలుగా పంట నష్టపోతే ఆ పంట నష్టపోయిన రైతుకు దిక్కు లేదు. మనకు ఇన్సూరెన్సు చేయించుకునే అవకాశం ఉంది. దాన్ని ప్రభుత్వం చాలా హర్షణీయం, ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలోనూ పంట బీమా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫసల్ బీమాతో సంబంధం లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు యూనిట్గా ప్రతి రైతుకి ప్రభుత్వమే పాలసీకి బీమా చెల్లిస్తుంది. దానికి సంబంధించి ఏదైతే పాలసీ అమౌంట్ రైతులకి ప్రభుత్వమే చెల్లించి, ఆ ప్రభుత్వం చెల్లించిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత ఆ రైతు ఏదన్నా పంట అనివార్య కారణాల వల్ల అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోతే ఆ బీమా రూపంలో రైతుకి నష్టపరిహారం వస్తుంది. ఇది చాలా మంచి డెసిషన్, మంచి పథకం కూడా. దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం రైతాంగం ఎదురు చూస్తుంది. రైతులు ఆత్మహత్యలు తగ్గుతాయి, రైతులు నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి, బీమా వస్తుంది కాబట్టి. ఇది చాలా మంచి నిర్ణయం, రైతు పక్షపాతమైన నిర్ణయం.
దీన్ని పరిశీలించి చాలా సీరియస్గా దాన్ని మీద ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. ఇది ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో గమనించిన విషయాలు. రేపు తాజా వార్తలతోని మళ్ళీ న్యూస్ అనాలిసిస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. నేను మీ శ్రీనివాస్.